జయ శ్రీమన్నారాయణ. మహాకవి బొమ్మరాపోతనామతి ప్రణీత శ్రీ మహాభాగవతము దశమ స్కందము గోపకాంతలు శ్రీకృష్ణుని వేణు గానం గురించి ఏమనుకుంటున్నారో చూస్తున్నాము. ధ్యానమంత్రము. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. ఓ సుందరి, ఓ చెలి, నా మాట విను. మన కృష్ణుడు బృందావనంలో పిల్లన గ్రోవిని ఒప్పిదంగా ఊదుతున్నాడట. ఎడమ ప్రక్కకు వంపబడిన శిరస్సుతోనూ కనుబొమ్మల కదలికతోనూ వ్రేళ్లను ఆనిక యొక్క క్రమముతోనూ ఒప్పిందంగా షడ్జమ స్వరముతో వేదమయమైన గంధర్వ గానాన్ని నటునిలా చేస్తున్నాడట. ఓ చెలియా, మన కృష్ణుని యొక్క వేణునాదం చెవిన పడగానే నా మనస్సు చెలించి తత్తర పెడుతుంది. లోకులు చూస్తే నిందిస్తారని భయం పెట్టుకొని కృష్ణుని వద్దకు పోకుండా ఎలా ఉంటాము చెప్పు? నీవు లోకుల నిందకు వెరవనక్కర్లేదు. నిన్ను నా వెంట పిలుచుకొని పోయి నీ తోటి వారందరూ మెచ్చుకునేటట్లు నీతో ఆ కృష్ణమూర్తిని మాట్లాడిస్తాను. నీ మీద ఆనపెట్టి చెబుతున్నాను అని ఈ విధంగా వారిలో వారు చెప్పుకుంటూ కృష్ణునికెదురుగా బృందావనానికి పోయారు. వెడుతూ మిక్కుటమైన సంతోషంతో శ్రీకృష్ణమూర్తిని మనస్సులోనే పరవశంతో ఆలింగనం చేసుకోసాగారు. వెళ్ళి రామకృష్ణులు చూసి తమలో తాము ఇట్లా అనుకున్నారు: ఓ కామినులారా, ఈ చిన్నవాళ్ళు గోవులు సభికులుగా గల నాట్యస్థానంలో అత్యంత ఆనందంతో మనం చూసేటట్లు నాట్యం చేస్తున్నారు. నల్ల కలువల దండలను, నెమలి పించపు దండలను, తామర పువ్వుల దండలను, చిగురుటాకుల దండలను, నీలాంబర పీతాంబరములను ధరించి జతగూడి పిల్లన గ్రోవులు ఊదుచు నానా విధాలైన నట్టువ కాండ్ర వలెనే కేలి తాండవాలు చేస్తున్నారు. చూశారా? ఓ చెలులారా, వినండి. 100 మాటలెందుకు, మనకు కన్నులు కలిగి నందులకు ఫలము ఈ మనోహర నాట్యాన్ని చూడగలడమే సుమా. వారిలో కొందరు గోవిందుని ఉద్దేశించిలా అన్నారు: వనిత, ఈ పిల్లన గ్రోవి శ్రీ గోపాలకృష్ణుని అధరామృత రసాన్ని ఆస్వాదిస్తూ వింతగా ధ్వని చేస్తూ గర్వంతో మిడిసిపాటుగా ఉంది. ఇది ఇట్టి భాగ్యాన్ని పొందడానికి పూర్వజన్మలో ఎటువంటి తపస్సు చేసిందో. ఓ ఇంతి, ఈ పిల్లన గ్రోవి మునుపు ఏ నది అందలి నీళ్ళచేత పెరిగి ఇంతటి భాగ్యాన్ని పొందిందో ఆ నది సత్పుత్రుని కన్న తల్లివలే మహా ఆనందంతో అంశధ్వని పాటలాగా వికసించిన పద్మశ్రేణితో ఉన్నతంగా ఎగిసిన అలలనే అస్తములతో ఈనాడు నాట్యం చేయకుండా ఉంటుందా? ఓ చెలి, కృష్ణుడు ఊదే పిల్లన గ్రోవి నాదానికి విష్ణు భక్తుడైన ఒక పురుషుని చూసి వాని బంధువులు సంతోష బాష్పాలు వర్షించు రీతిగా ఈ బృందావనంలోని వృక్షాలన్నీ తమ పువ్వులలోని తేనెను ధారగా కారుస్తున్నాయి. ఓ చెలి, నేనెంతగా మోసపోయానో చూడు. పూర్వజన్మలో నేను నోములు నోచేటప్పుడు కొంచెం హెచ్చరికతో ఈ యమునా నది గట్టు మీద వెదురుగా పుట్టేటట్లు కోరలేకపోయాను. అలా కోరితే ఈ జన్మలో కృష్ణుని అధరామృత పానం లభించి ఉండేది. అలౌకికమైన ఆనందాన్ని అనగా అమృతత్వాన్ని ఇచ్చేది అధరామృతము. ఓ చెలి, నాకు ఈ యమునా నది తీరంలో వెదురుగా పుట్టి పిల్లన గురోవినై ఈ కృష్ణుని అధరామృతాన్ని పానం చేయాలనే కోరిక ఉంది. అది నెరవేరే వ్రతం ఎలా ఆచరించాలో నాకు తెలియదు, చెప్పవే. ఓ కాంత, ఇచ్చటి నెమళ్ళ గుంపులు కృష్ణుడు నల్లని మేఘం ఆనుకొని ఆ వేణునాదం ఉరుమని భావించి పురివిప్పి నృత్యం చేస్తున్నాయి. ఓ తరుణి, శ్రీకృష్ణుని పాదపద్మాల స్పర్శకు నోచుకున్న బృందావనము దేవేంద్రుని అమరావతి పట్టణం కంటే అందంగా ఉంది. గిరిచరుల జంటలు ఇక్కడి శోభను అదే పనిగా పరికిస్తున్నారు. ఓ అంగన, విమానాలనెక్కి ఆకాశ మార్గాన పోతూ ఉన్న దేవతా స్త్రీలు మనోహరమైన ఆకృతి గల శ్రీకృష్ణుని చూచి అతనిచే పలికించబడుతున్న వేణుగానాన్ని మాటి మాటికి వింటున్నారు. వింటూ మన్మథ భ్రాంతితో పరవశత్వాన్ని పొంది భ్రమతో తమ భర్తల ఒడులలో వ్రాలిపోతున్నారు. ఓ మానవతి, ఈ అడవిలో మృగాల జంటలు రసవంతమైన పాట విని అందులోని సారస్యం తెలుసుకోదగిన వివేకం లేనివి. అయినా గాని శ్రీకృష్ణుని వేణుగానం చెవుల సోకేటప్పటికీ కలంకం లేని చిత్తములతో పరవశత్వం పొందిన దేహాలతో మేతలు మరచి తమ మెత్తని చూపులను కృష్ణునికి బహుమానం చేస్తున్నాయి అన్నట్లు చలింపకుండా ఉన్నాయి. ఓ చెలులారా, అదిగో ఆ దూడలు తొలుత తమ తల్లుల చెనుపాలు త్రాగాలని అనుకున్నాయి.
అయితే ఆ సమయంలో అమృతం వలె మిక్కిలి ఇంపైన వేణుగానం వినబడేటప్పటికీ గంతులు వేస్తూ దూడలు తల్లుల నుండి పాలు త్రాగటం మానేసి తమ చూపులను కృష్ణుని మీదనే నిలబడి చూస్తున్నాయి. ఆ వేణునాద మహిమకు పశువులు కూడా నిశ్చేష్టులై చూస్తున్నాయి. ఓ పద్మాక్షి, అదుగో చూశావా, ఆవులన్నీ మమతతో మోరలు పైకెత్తి నెమరు వేయటం మానివేశాయి. హృదయ పద్మంలో కృష్ణుణ్ణి నిలిపి ఆయన చేసే వేణుగానం వింటున్నాయి. ఆ ఆనందం చేత మేతను మాని కన్నుల నుండి ఆనంద బాష్పాలు రాలుతూ ఉండగా చిత్తరువునందు చిత్రించిన బొమ్మల వలె చెలింపక కృష్ణున్నే చూస్తున్నాయి. ఓ కామిని, అదిగో ఆ చెట్ల మీద ఉండే పక్షులు కూడా వేణునాదాన్ని ఆస్వాదిస్తున్నాయి. ఆ శబ్దం అనేది అమృతాన్ని తాగటం వలన కలిగిన తన్మయత్వంతో తమ మనస్సుల యందు నిలిచి ఉన్న కృష్ణుని రూపాన్ని బయటకు వెళ్ళనీయకుండా కళ్ళు మూసుకొని మునుల వలె సొక్కుతున్నాయి. గమనించావా? ఆ నాదానికి పక్షులు మునుల వలె ధ్యానంలో మునిగాయి. ఓ రమణి, ఇచ్చడి నదులన్నీ వేణుగానాన్ని వింటున్నాయి. ఓ మోహాతిశయం వలన మన్మథ బాణముల తాకిడి చేత అయిన గాయాలో అన్నట్లుగా పెద్ద పెద్ద సుడులను కలిగి ఉన్నాయి. హంసల మాటలతో పిలుస్తూ అలలనే చేతుల హస్తముల చేత చేరదీసి తామరలను కానుకగా పెట్టి కృష్ణుని పాదపూజ చేస్తున్నాయా అన్నట్లుగా మనోహరంగా ప్రవహిస్తున్నాయి. వేణునాదానికి నదులు పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్నాయి. వనిత, నేడు కృష్ణుని యొక్క మురళీధ్వని విని మేఘం ముందుగా వాన అనే పువ్వులను కురిపించింది. ఆ తరువాత తన శరీరమంతా తెల్ల గొడుగుగా చేసి ఆకాశం నుండి నీడను కల్పిస్తుంది. చూశావా? ఆ నాదానికి మేఘాలు చలించిపోతున్నాయి. ఓ అంగనామణి, ఇచ్చటి బోయ పడుచులు నెమలి ఈకల గుత్తులను ఆకులతోడి చీరలు ధరించిన వారే శోభిల్లుతున్నారు. వారు మంచి ఫలాలు తెచ్చి కృష్ణునికిస్తూ ఆయన చేతులకు తమ చేతులను ఆనించి పరమానందంతో కీడిస్తున్నారు. ఓ అంగనామణి, ఒక బోయిత నిక్కిన కుచభారము చేత వడకుచున్న నడుముతో పువ్వుల దండను మోహంతో శ్రీకృష్ణునికిచ్చింది. చూశావా? ఓ ముగుద, హరి యొక్క వేణుగానమనేది అమృతం సోకి కొండలన్నీ కరిగి జలములయ్యాయి, చెట్లన్నీ చిగురించాయి. భూమి మీద చరించే మనుష్యులు, ఆకాశంలో సంచరించే దేవతలు, పక్షులు మొదలైన ప్రాణులు మైమరిచి దేహస్మృతిని కోల్పోతున్నారు. చూశావా? ఆ వేణునాదానికి చెట్లు చిగురిస్తున్నాయి, అన్ని ప్రాణులు చలించిపోతున్నాయి. చరాచర సృష్టికి మూలమైనది కదా ఆ నాదము. అందువలన అన్నింటిలోనూ స్పందన కలుగుచున్నది. ఓ కమలముఖి, మన ఎదుట కనిపిస్తున్న ఈ కొండను చూశావా? బలరామకృష్ణుల పాద కమలములు సోకడం చేత ప్రకాశిస్తూ కృతత్వాన్ని పొందింది. పువ్వులు పండ్లు అనేటి కానుకలను సమృద్ధిగా ఇచ్చి గౌరవించి ఆ సంబరంతో మిన్నుముట్టుతూ ఉంది. నీళ్ల చేతను గడ్డి చేతను గోవులను తృప్తి పొందించింది. ఒప్పిదమైన వృక్షములనే గగురు పాటతో మనకెదురుగా ప్రకాశిస్తుంది చూడవమ్మా అని ఈ విధంగా బృందావనంలో విహరించే గోవిందుని చూసి భావావేశం కలిగిన గోపస్త్రీలు ఆ ఏకాంత ప్రదేశంలో తదేకంగా స్వామిని ధ్యానిస్తూ ఉండిపోయారు. ఏమంత ఋతువర్ణనము! అంతలో శ్రీమంతమైన ఏమంతం అవతరించింది. చేమంతి పువ్వుల దండల చేత అలంకరింపబడిన శిరోభగములు గల స్త్రీల కుచ వేడిమి చేత అణచబడిన చలిగలదై ఏమంత ఋతువు వచ్చింది. జనులకు మన్మథ వేదన ఇచ్చింది. ఓ రాజా, ఉత్తరము నుండి గాలి వీచసాగింది. ఆకాశంలో చల్లగా ప్రకాశించే చంద్రుడు ఇప్పుడు బాధిస్తున్నాడు. దంపతులకు ఐకమత్యం కుదిరింది. వికసించిన తామర పువ్వులు తగ్గాయి. మంచు సర్వత్రా వ్యాపిస్తుంది. ఓ పరీక్షిన్ మహారాజా, పగటి కాలం నిడివి తగ్గి రాత్రికాలం పెరిగింది. జనులకు అగ్ని హితమైనది. అధికమైన చలిచేత లోకమంతా గడగడ వనకసాగింది. ఆ ఏమంతంలో స్త్రీల స్తనముల ప్రాపున ఆపదను పొందకుండా లోకులంతా జీవించువారు. కానీ వాటిని అతిక్రమించిన పక్షంలో చలిచేత ఆపన్నులు కాకుండా ఉండటానికి బ్రహ్మాదులకు సైతం శక్యమా? సూర్యుడు ఏమంత ఋతువులో ఉదయ పర్వతం మీద నుంచి ఉదయించింది మొదలు కొంచెమైన ఆలస్యం చేయక పరిగెత్తిపోతూ
అస్తమయ పర్వతము చేరుకొని దాక్కున్నారు. అట్లా చేయక ఇన్నాళ్లుగా మెల్లమెల్లగా పోవుటకు యత్నించిన పక్షంలో చలిలో చిక్కుకొని పర్యాస పాత్రుడవుతాడు. ఓ రాజా, ఎర్ర కలువలపై చేరి ఆసక్తితో మకరంద పానం చేసే తుమ్మెదలు మన్మథ సంబంధమైన అగ్నుల మీద పుట్టి రేగిన పొగయో అన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈ ఏమంత కాలంలో చలిని పోగొట్టే గారపత్య, ఆహవనీయ, దక్షిణాగ్నులనే 3 అగ్నులలోనూ ఒకటి శివుని కంటిలో అంటే పాలనేత్రంలో అణిగిపోయింది. మరొకటి బడబాగ్ని రూపంలో సముద్రంలో దాక్కున్నది. 3వది మనుషుల ఇండ్లలో ఉండిపోయింది. అలా దాగబట్టి తమ గౌరవాన్ని కాపాడుకున్నాయి. కానీ లేకపోతే చలికి వెరిచి సేవ చేయకుండా తప్పించుకొన జాలునా? త్రిమూర్తులు ఈ ఏమంతం రాక చూసి రమణీమణుల సహాయం చేత గాని దీనిని జయించడం సాధ్యం కాదని ఊహించుకున్న వారై భార్యలతో కూడిన అవయవాలు కలిగిన వారయ్యారు. అట్లా కాని పక్షంలో ఆ త్రిమూర్తులు ఎల్లప్పుడూ భార్యలతో కూడియుందురా? ఈ ఏమంతం యొక్క రాకకు శ్రీహరి కొంచెం వడికి విచారపడుతూ ఉంటే శ్రీ మహాలక్ష్మి ఆయనకు అభయమిచ్చింది. అటువంటి ఏమంత ఋతువులో మొదటిదైన మార్గశిర మాసంలో శుక్ల పాడ్యమి నాడు నందుని గొల్ల పల్లెలో గల గొల్ల పడుచులందరూ వేకువనే బయలుదేరారు. యమునా నది వద్దకు వెళ్ళి అందులో స్నానాలు చేసి అతడి నీళ్లకు చేరువగా ఇసుకతో పార్వతీదేవి ప్రతిమ రూపాన్ని చేసి పెట్టుకున్నారు. మంచి వాసన గల పువ్వులు, పరిమళ ద్రవ్యాలు మొదలైన వాని చేత పూజించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఓ కాత్యాయని భగవతి, నీకున్ మృక్కెదము నేము నేడన్ కంపన్ మా కిందరకును వైలన్ శ్రీకృష్ణుడు మొగడుగాక జేయుము తల్లి. ఓ కాత్యాయని భగవతి పార్వతి, నేడు మేము భక్తితో నీకు నమస్కరిస్తున్నాము. నీవు దయతో మాకు ఇంతమందికి శీఘ్రంగా శ్రీకృష్ణుడు భర్త అయ్యేటట్లు చేయి తల్లి. ఓ తల్లి, మాకు కృష్ణుడు చేతో విపుడైన నాడు చెలువల మెల్లన్ నేతి వసంతములాడుచు జాతర చేసెదము భక్తి చాతురితోడన్. ఓ తల్లి, మాకు కృష్ణుడు ఎప్పుడు భర్త అవుతాడో అప్పుడే నేతితో వసంతాలాడుతూ నీకు ఉత్సవం చేస్తాము అని కాత్యాయని దేవికి మొక్కుకొని దైవ ప్రసాదితమైన భోజనం చేస్తూ 1 నెల రోజుల పాటు కాత్యాయని వ్రతాన్ని కొనసాగించారు. తర్వాత గోపికా వస్త్రాపరణం ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.